నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో నేను గత వీడియోలో బీట్రూట్కి సంబంధించి ఒక మంచి వీడియో చేశాను, జస్ట్ 2 ఐటమ్స్తో. దాన్ని వాచ్ చేసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో దాంట్లో మిగిలిన పిప్పి ఏదైతే ఉందో దాంతో ఒక మంచి స్క్రబ్ని తయారు చేసుకోవచ్చు. అండ్ పెట్టుకోవడం వల్ల కూడా మన ఫేస్కున్న ట్యాన్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఇవి కంప్లీట్గా రిమూవ్ అవుతాయి. తప్పకుండా దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తానని చెప్పాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీన్ని చక్కగా ఎండాకాలంలో పెట్టుకునే పని అయితే ఈ పిప్పి ఏదైతే ఉందో చక్కగా ఎండపెట్టేసి దాన్ని పొడి చేసి పౌడర్గా చేసుకొని కూడా పక్కన పెట్టుకొని మీరు సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇన్స్టెంట్గా వాడుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అదే ఎండలో ఎండపెట్టిన పౌడర్ అయితే, బీట్రూట్ పౌడర్ అయితే మనకు 1 ఇయర్ వరకు చక్కగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. బియ్యపిండి మనకి గ్లోయింగ్కి చాలా మంచిది. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. బియ్యపిండి అండ్ పెరుగు. మనం బియ్యపిండి ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ, అంటే ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే పెరుగు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇది 1/2 టేబుల్ స్పూనే తీసుకుంటే ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీనికి 1.5 అంటే ఇది బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే మనం ఈ పిప్పి ఏదైతే ఉందో, అంటే బీట్రూట్కి సంబంధించిన ఏదైతే ఉందో అది 1.5 తీసుకోవాలి. సో ఇది క్వాంటిటీ. సో దీంతో మనం చక్కగా స్క్రబ్ ప్రిపేర్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే బీట్రూట్ జ్యూస్ ఉంటే దాన్నే యాడ్ చేసుకోండి, లేదా అంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పున్నాను, నిమ్మకాయ అందరికీ పడదండి. ఎందుకు అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి పడదు. అండ్ అట్ ద సేమ్ టైం పింపుల్స్ ఉండి దాని నుంచి పస్ వస్తున్నా, బ్లడ్ వస్తున్నా వాళ్ళు నిమ్మరసం పెట్టడం వల్ల ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను చాలా వరకు నిమ్మరసం బదులు పెరుగునే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీకు నిమ్మకాయ బాగా పడుతుంది అంటే పెరుగు 1/2 తీసుకొని నిమ్మరసం కూడా 1/2 తీసుకోవచ్చు. యువర్ విష్ అనమాట అది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను బియ్యపిండి. సో కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని, అస్సలు వాటర్ ఏం ఎక్కువ పట్టవు. స్క్రబ్ అంటే మనకి స్క్రబ్ ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. సోప్ లాగా మనకి ట్యాన్ అంతా పోవటానికి, ప్యాక్ కాదు కదా. సో అందుకని ఎక్కువ ఏమీ అంటే లూజ్గా కానివ్వండి, కారిపోయేటట్టుగా అలా కాకుండా ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, దీంట్లో కరెక్ట్గా 1 స్పూన్ అండ్ 1/2 స్పూన్. సో 1.5 స్పూన్ మనకి బీట్రూట్ ఏదైతే మనం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకొని దీంట్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఆ పిప్పి ఏదైతే ఉందో దాన్ని చక్కగా దీంట్లో కలుపుకోవాలి. ఇన్స్టెంట్ గ్లో అండి. మీరు పార్టీకి వెళ్ళేటప్పుడు కానీ, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, ఇవి 3 ఇంట్లో ఉంటే, పెరుగు, బియ్యపిండి ఇలా స్ట్రెయిన్ చేసుకుని, నేను ముందుగా చెప్పినట్టు ఎలా మీరు వేసవి కాలంలో అయితే చక్కగా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు హ్యాపీగా సరిపోతుంది. చూడండి క్వాంటిటీ ఇలా వచ్చింది. ఇక్కడ ఇంకొంచెం మీకు వాటర్ పడతాయి అనిపిస్తే జస్ట్ కొంచెం బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. లేదా మీరు బీట్రూట్ జ్యూస్ మా దగ్గర లేదు, ఓన్లీ పౌడరే ఉంది అంటే వాటర్ అయినా చేసుకోవచ్చు. అండ్ మీకు బాగా పడుతుంది అంటే ఈ పీరియడ్లో మీరు నిమ్మరసమైనా యూస్ చేసుకోవచ్చు. యువర్ విష్. సో చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ సరిపోతుంది, వాటర్ ఏం అక్కర్లేదు. బాగా ఇది ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకొంచెం పలచబడుతుంది. సో కలర్ కూడా ఇలా చక్కగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, స్క్రబ్ కదా, స్క్రబ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అప్లై చేసుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మొత్తం ఫేస్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా పెట్టుకొని మళ్ళీ కిందికి అలా
ఒక 10 to 15 minutes ఇలా చేసుకోవాలి. సో ఇలా ఒక 10 minutes పాటు మీరు ఆగకుండా మొత్తం మెడ చుట్టూరు కానివ్వండి, ఫేస్ మొత్తం కూడా అలా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్నాక సో టిష్యూ కానీ క్లాత్ కానీ తీసుకొని నేను ఎప్పుడు చెప్పినట్టుగానే కింది నుంచి ఇలా పైకి ఫేస్ పైన ఇది మొత్తం రిమూవ్ చేసేయండి. ఫస్ట్ అలా రిమూవ్ చేశాక కొంచెం సేపు లీవ్ చేయొచ్చు, లేదా వెంటనే కడుక్కోవాలి అంటే మాత్రం వీలైనంత చల్లటి నీళ్ళతో, వీలైతే ఫ్రిడ్జ్ వాటర్తో, లేదా మీ ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్తో కూడా అలా ఒక 5 to 10 minutes ఫేస్ అంతా మసాజ్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ స్క్రబ్ అయినా ఏ ప్యాక్ అయినా వేసుకున్నప్పుడు సోప్ పెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్ విషయం. అలా సోప్ పెట్టకుండా నేను ఎప్పుడు చెప్పినట్టుగా మీకు ఆయిల్, చక్కగా ఇలా ఆయిల్ తీసుకొని సో ఇలా నీట్గా వాష్ చేసుకొని అయిపోయిన తర్వాత నీట్గా ఇలా క్లీన్గా ఉంటుంది. మీరు వెంటనే బయటికి వెళ్ళాలి అనుకున్న లిటిల్ బిట్ ఫేస్ ఆయిల్ కావచ్చు, లేదా ఇలా జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ తీసుకొని ఫేస్ అంతా ఇలా ట్యాప్ చేసుకొని దాని మీద ఏదైనా క్రీమ్ కానీ లేదా ఏదైనా పౌడర్ కానీ, లేదా పౌడర్ కాకుండా అయినా అలా నీట్గా వదిలేయచ్చు. చూడండి ఎంత నీట్ అయిపోతుంది స్కిన్, అంటే వెరీ క్లియర్గా కనిపిస్తుంది. మనకి చిన్న చిన్న పుట్టి మచ్చలు ఉన్నా, చిన్న చిన్నవి ఉన్నా ఇలా స్క్రబ్ చేసుకున్నాక మన ఫేస్ మనకే చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్క్రబ్స్ ఏవైతే ఉన్నాయో మీరు హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ 100% బోల్డ్ అంత డబ్బు సేవ్ అవుతుంది. బీట్రూట్ ఎంత అవుతుంది, పెరుగు ఎంత అవుతుంది, మనకి బియ్యం పిండి ఎంత అవుతుంది, మొత్తం కలిపి ఒక 100 రూపీస్ కూడా కాదు. సో దాంతో మనకి చక్కగా ఫేషియల్ చేసుకున్నంత గ్లో వచ్చేస్తుంది. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. నమస్తే.